అందరికీ హాయ్ అండి. ఈరోజు మా తోటలోని మామిడికాయలు వేస్తాను నేను. మా చెట్లు, మా పిల్లలు, తర్వాత మా అమ్మవారు, ఈ చెట్లన్నీ చూసారండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ ఇది మా పిల్లలు మా వారు కలిసి పెట్టినటువంటి తోటనండి ఇది. మీకు ఈరోజు స్పెషల్గా ఈ ఆవకాయ చేసి చూపిస్తాను. ఆవకాయ స్పెషల్ అన్నట్టు అందరూ పెడతారు అట్లాగే, కానీ నేను కొంచెం వెరైటీగా చూపించడానికి నేను ప్రయత్నం చేసిన సక్సెస్ఫుల్ అయింది. చాలా బాగుంది. ఓకేనా? ఇక చూడండి, ఇవన్నీ కాయలు మా చెట్టువి అన్నట్టు. మామిడికాయ మళ్ళీ మళ్ళీ కాయునులే, మాటలు వచ్చిన రోహిణమ్మ పాడునులే. మామిడికాయ మళ్ళీ మళ్ళీ కాయునులే, మాటలు వచ్చిన రోహిణమ్మ పాడునులే. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూపిస్తాను పదండి. చక్కటి ఊరగాయ చెప్పాను కదండి మీకు. మామిడికాయలు, మా తోట మామిడికాయలు, ఇవన్నీ కూడా మా తోట మామిడికాయలే. మామిడికాయలు ఏం చేసిన అన్నట్టు ఇట్లా తీసి చూద్దాం. మొదలు ఇక్కడ ఆవాలు, నూనె కాగబెట్టుకుందాం. లేట్ అవుతుంది కదా మళ్ళీ అని. నూనె కాగుంది, చక్కగా నూనె కాగిపోయింది. ఆపేసిద్దాం. ఆపేసిన తర్వాత ఉల్లిపాయలు కలిపొద్దు, హింగు వేసుకుందామండి మేము. ఇది హింగు. ఓకేనా? చల్లగా కానివ్వండి. చల్లగైన తర్వాత మళ్ళీ మనం చెప్తాను మీకు. ఇది ఇట్లా తీసుకొని కడిగి చక్కగా తీసుకొని ఇలా తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇట్లా చేసి మళ్ళీ ఈ ఉంది కదండి, ఈ జీడి అనేది తీసేయండి. మీరు వెళ్తుంది చిన్నగా చెంచతోటి కానీ చాకుతోటి కానీ ఇట్లా తీసేస్తే ఇక ఇట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇవన్నీ ఇట్లా చక్కగా చూసారా. చిన్న మామిడికాయలు తీసుకోండి, చక్కగా పుల్లటి కాయలు ఇట్లా చేసుకొని మంచిగా ఇది నింపి చేసేసుకుందాం ఊరగాయ. ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది నూనె చల్లగా కానివ్వండి. చల్లగిన తర్వాత ఇది 1 2 3 4 5 6 7 8 9 10 కాయలదండి. 10 కాయలకు మొదట మనం ఏం చేసుకుందాం, ఆవు పొడి వేసేసుకుందాం. ఒక గిన్నెడు, ఒకటి ఈ చారు గిన్నెడు ఆవ పొడి. కొంచెం తక్కువ అనుకోండి, తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కాయలు బాగా పుల్లగా ఉండేవి కదా. ఇప్పుడు ఇంకా 4-5 రోజులు పోతే మంచిగా ఇది అవుతుంది అన్నమాట. అయిపోయిందా? ఇది అయిన తర్వాత మళ్ళీ నూనె పొడి వేసేసుకుందాం దీంట్లో. ఇక నూనె పొడి అయిన తర్వాత చక్కగా మనం కొంచెం చిటికెడంత పసుపు వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ వేడి నూనెలో ఇది మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ ఇది. మెంతి పౌడరు ఇది ఏం చేద్దాం, ఈ నూనెలో వేసేసుకుందాం. మెంతి చక్కగా, నాకు మెంతి అంటే ఇష్టం. మెంతి, ఆవాలు, ఇది ఏమంటారు దాన్ని, జీలకర్ర, ఇవంటే ఇష్టం అన్నట్టు. మెంతి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కదా. అయినా ఊరగాయలలో మెంతి వేస్తేనే బాగుంటుంది. అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం వేసుకుందాము, ఆవు పిండి, నువ్వుల పిండి, తర్వాత కారం వేసేసుకుందాం. ఇది కూడా ఒక గిన్నెడు కారం వేసుకోండి మీరు. ఓకేనా? అయింది. ఇది అయిన తర్వాత ఉప్పు వేసేసుకుందాం మనం. ఉప్పు కూడా తగినంత, అంటే కొంచెం తక్కువ, ఆఫ్ వేసుకోండి. ఎందుకంటే కాయ బాగా పుల్లగా ఉండదు కదా. సరిపోతుంది. ఇంకా దీంట్లో కూడా కొంచెం పోపులో మనం హింగు వేసుకున్నాము, కొంచెం పొడిలో కూడా కొద్దిగా హింగు వేసుకుంటే అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. హింగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మన కడుపులో నుంచి పురుగులు కానీ ఏమైనా నులి పురుగులు కానీ అవన్నీ ఉంటే పోతాయంటారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వెల్లిపాయలు ఉన్నాయి కదండి, కొన్ని
ఒక 2 గడ్డలు వెల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసే అవసరం ఉండదు, లేకుంటే ఈ నూనెలో వేసేద్దాం. అయిపోయింది. చక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, అన్నీ వేసేసుకున్నాం మనం. ఏం వేసుకున్నామంటే ఆవపొడి వేసుకున్నాము, కారం వేసుకున్నాము, కొంచెం తర్వాత పసుపు వేసుకున్నాము, ఈ హింగు వేసుకున్నాము, తర్వాత ఉప్పు వేసుకున్నామండి, తర్వాత ఆవపొడి వేసుకున్నాము. ఇంతే, దీంట్లో ఏమీ లేదు. అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నూనె వేడి నూనె ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? ఇక కలిపేసుకుందాం మనము. కొంచెం జీలకర్ర పొడి కూడా నేను వేసినానండి. జీలకర్ర పొడి వేసాను. ఇది జీలకర్ర పొడి వేసేసుకుందాం. ఓకేనా? భలే భలే రుచికరము ఆవకాయండి, భలే రుచికరమండి ఆవకాయండి, ఊరగాయండి. ఓకే, చేయబట్టండి, ఏ పని కాదు, చేతితోటే టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా తీసుకొని చక్కగా ఇట్లా మన చేతితో కలుపుకొని చక్కగా అయిన తర్వాత నింపేసుకోవడమే. చూసారు కదండి, ఇది ఇట్లా మొత్తం జీడి తీసేయండి లోపటి నుండి. తీసిన తర్వాత ఇలా పెట్టండి. మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ కాయునులే, ఏ మాటలు వచ్చిన రోహిణమ్మ పాడునులే. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఆనందముతో అనురాగముతో నామది నిండుంది. మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ కాయునులే, ఈ మాటలు రాయి ఆవకాయ చేసింది. ఇవి ఇట్లా నిండుగా మన ముద్ద వంకాయలో ఎట్లా నింపుతామో అట్లా నింపండి మీరు. అట్లా నింపి చక్కగా నూనె పొడి గుమగుమల వాసన వస్తుంది. అన్నీ పడ్డాయండి మంచిగా. జీలకర్ర పొడి పడ్డది, తర్వాత ఆవ పొడి పడ్డది, తర్వాత ఇంకేమిటంటే మళ్ళా కారము చక్కగా ఇవన్నీ కలిపి, ఇగో హింగు, ముఖ్యంగా వెల్లిపాయలు, చూసారు కదండి. ఈ మసాలా చక్కగా ఇది లాస్ట్లో నింపిద్దాం మనం. చక్కగా ఇంత మంచిగా ఉంది చూడండి. వెళ్తుంది ఆ జీడి, వెళ్ళదని ఏం లేదు, కానీ ఓపికతోటి ఆ జీడిని మెత్తగా మంచిగా మెల్లంగా తీసేయాలి. కొంచెం ఉన్నా పర్వాలేదు, ఏం కాదు. ఇప్పుడు మనం కొన్ని ఆవకాయ తొక్కులలో జీడిలు వేయమా టేస్ట్ కొరకని. ఓకేనా? చూడండి. ఇది ఆవకాయ తొక్కు. ఇప్పుడు మీ కొరకని మళ్ళీ చేసాను అన్నట్టు. ఇది 3 రోజుల కిందటి ఆవకాయ. ఇది ఈ రోజుకి 4వ రోజు అండి. ఎంత చక్కగా అయిందో ఇది చూడండి. కూరగాయ ఇది ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదు. ఇట్లా నింపుడు ఆవతొక్కు మరి ఎప్పుడో రేరుగా అన్నట్టు, కానీ నాకైతే ఇష్టం. నేను ప్రతి సంవత్సరం కూడా మాకు కొంచెం తోట ఉందన్నట్టు, మా పిల్లలకి ఇష్టమని ఇక మా వారు కూడా తింటారు, కానీ ఈ మధ్య కొంచెం ఇష్టపడట్లేదు. నేను ఇక చూడండి, వేడి వేడి అన్నంలో చక్కగా తింటే సేమ్ వంకాయలే. ఇదండి, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త వంటలు చూసి మీరు చేసి తినండి. వాటి